యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు పెట్టచ్చుగా. మీకు నాకు తగాదలు ఏం లేవు కదా. చాలా సంతోషంగా ఉంది మీ మధ్యకి రావడం. మొదట్లో కొంచెం డిస్కరేజ్ అయ్యాను. నేను మామూలుగా 2-3 వచ్చిన వాక్యం చెప్పే రకం. నేను ఇంతమంది వస్తారని నేను ఊహించలా. దేవునికి మహిమ. మీ అందరికీ బాగా తెలిసిన ఒక కీర్తన భాగం చదువుతాను. జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. ఆ కీర్తన ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకుందాం. 23వ దావీదు కీర్తన, 463వ పేజీ. నేనే చదువుతాను, మీరు జాగ్రత్తగా బైబిల్ చూడండి, వినండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన యేసయ్య, మీ పాదాలకు వందనాలు. మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. మీ దీనదాసురాలను మీరు నిలువబెట్టుకొని వాడుకొని మహిమ తెచ్చుకున్నారని నమ్మి మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. మీ పక్షాన్ని నిలబడి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయా. మీ సిలువ చాటు నన్ను దాచండి. మీ మాటే వినపడాలయ్యా. మమ్మల్ని అందరినీ దీవించండి. మీ వాక్కుతో వాక్య దర్శనం అనుగ్రహించండి. మీ సన్నిధికి వచ్చిన ఈ బిడ్డలందరినీ మీరే ఆశీర్వదించి పంపించమని మంగళవారం జరిగే క్యాంప్ కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే కనికరించండి. అనేకులు రాగలగడానికి, భవిష్యత్తులో సంఘం ఆత్మలతో నింపబడేటట్లుగా ఈ పేటలో ఒక గొప్ప ఉద్యమం, చుట్టుపక్కల ప్రాంతాలను మీరు కదిలించి ఆత్మల సంపాదకులను లేవనెత్తుకోమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి ఆమేన్. చాలా దూరం, ఒక 10 మంది కూడా లేరు. ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చింది చెల్లి అనుకుంటా ఉన్నాను. చాలామంది వచ్చారు. చాలు, నేను చెప్పే క్లాస్కి మీరు చాలు. ఇప్పుడు చెప్పిన క్లాసు మంగళవారం చెప్తాను. మీరు చేయగలిగితే ఒక చిన్న పని చేస్తాను అంటే నేను మీకు చెప్తా. చేస్తారా? ఏంటో అడగకుండా చేస్తానంటున్నారు. మీరు మంగళవారం క్యాంపుకి వచ్చేటప్పుడు మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా. మామూలు ఫ్రెండ్స్ కాదు, యేసుని నమ్ముకున్న స్నేహితులు ఎవరైనా ఉంటే ఒక్కొక్కరిని తీసుకురండి. కాకపోతే ఇంకా 2-3 కేజీలు ఎక్కువ అవుతాయి అంతే. తీసుకొస్తే వారు కూడా బలపరచబడతారు. మీ జీవితంలో ఎన్నడూ వినలేని సంగతులు బుక్ అక్కడ చెల్లి దగ్గర ఉంది. ఒకసారి పైకి ఎత్తమ్మా.
ఆ పుస్తకం 7 PhDలు చేసిన ఒక గొప్ప దైవజనుడు రాశాడు ఆ బుక్. అది మీకు వచ్చిందాక నేర్పిస్తా. నేను కూడా పెద్ద పొంతులనే. నిజంగానే ఏంటి నవ్వుతున్నారు? నిజంగానే నేను చాలా పెద్ద మాస్టర్ని, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ని. ఆ ఉద్యోగం నాకు ఒంటికి పట్టగా తీసి ప్రక్కనేసి పాస్టర్గా వచ్చా. దేవుని సేవ చేస్తూ ఉన్న విజయవాడలో. ఓకే, ఈ కీర్తన భాగం మీరు బాగా తెలుసు, చాలాసార్లు విని ఉంటారు, మెసేజ్లు చాలాసార్లు మీరు చదువుకొని ఉంటారు. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేటట్లుగా నెమ్మదిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి చాలు. దీవించబడి వెళ్తాం మనం. ఇక్కడ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మీకు ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒక వేటగాడు అరణ్యంలో తన గుడారంలో కూర్చొని, చుట్టూరు ముళ్ళ కంచెలాగా ప్రహరీ ఉంది, కుర్చీలో కూర్చొని ఉంటాడు. ఉదయకాలం కొద్ది సమయం అయిన తర్వాత, నా వైపే చూడాలి, ఇంకా అటు ఇటు తిరగకూడదు, జంతువుల అరుపులు అవి పరిగెత్తినట్లుగా ఈయనకు అనిపిస్తూ ఉంది. కారణం, ఆయన వాడు జగన్ వెనక ఎవరు? చంద్రబాబు నాయుడు. ముందుకు వచ్చి కూర్చున్న కనపట్ల, ముందుకు రావాలి, కనపట్ల నాకు. అందుకే పొంతులు అని చెప్పినలా. మీరు ఎట్లా అంటే అట్లా వింటే ఒప్పుకొని అసలు జాగ్రత్తగా నా మైకు నా ముఖమే చూడాలి. గుడ్. మన చర్చికి జగన్ సార్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ జగన్ కాదుగా. గుడ్. ప్రతి వారం రా, ప్రభు దీవిస్తాడు. ఓకే, జంతువుల మధ్యలో వేటాడే వ్యక్తి కాబట్టి పసిగట్టాడు. అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక లేడీ పిల్ల వెనుక ఒక 10 కుక్కలు, వేట కుక్కలు వెంట పడుతూ ఉన్నాయి. లేడీ సామాన్యంగా దొరకదు, అంటే జింక్ అనుకోండి, దొరకదు. రన్ చేస్తూ ఉంది, పరిగెత్తుతూ ఉంది. కుక్కలు వేట కుక్కలు కదా, ఇంకా ఫాస్ట్గా పరిగెత్తుతూ ఉన్నాయి. దాన్ని మర్డర్ చేద్దామని. అమ్మ లేచి వెళ్ళకూడదు ఇక, ఏమన్నా అర్జెంట్ అయితే వెళ్ళు. ఓకే ఓకే, అందుకు మీరు జాగ్రత్తగా వినాలనేది. చంపేద్దామని కుక్కలు వెంటబడుతూ ఉన్నాయి. అది దొరకటంలో ఫాస్ట్గా వెళ్తూ ఉంది. ఇక దగ్గర పడుతూ ఉన్నాయి కుక్కలు. అయిపోయానురా నేను, ఏదన్నా స్థావరం దొరికితే బాగుండు అని ఈ వేటగాని ఇంటి దాకా, గుడారం దాకా వచ్చి ఆ చుట్టూరు ప్రహరీలాగున్న ఆ తడికలను దూసుకొని ఒక్క గొంతేసి కుర్చీ మీద కూర్చున్న వేటగాని కాళ్ళ సందున దూరింది జింక. భలే వింటున్నారు. మీరు కథలు బాగా వినేటట్లున్నారు, వాకింగ్ కూడా వినేటట్లుగా చేస్తాను. అలిసిపోయింది, రొప్పుతూ ఉంది. వేటగాడు కదా, ఆ జంతువుని ఇట్లా పైకి ఎత్తుకొని దాన్ని కౌగిలించుకొని ఇట్లా అంటూ ఉన్నాడు. వెరీ నెక్స్ట్ మూమెంట్ ఆ కుక్కలన్నీ లోపలికి వచ్చి అక్కడ ఆగిపోయాయి. ఈయనేమో జింకని పట్టుకొని నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు వాటి వైపు చూసి, హలో, నా చేతిలో ఉండగా ఈ జింకను మీరు ఏమి చేయగలరు? ఈ అరణ్యంలో ఏ జంతువు కూడా నా చేతిలో ఉన్న దీనికి హాని చేయలేరు అని అనుకుంటూ ఉన్నాడు. ఒక క్షణమైంది, వచ్చిన కుక్కలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఊరికే చెప్పలా ఈ కథ. నీవు కనుక దేవుని గాయపడిన హస్తాల్లోకి వస్తే ఈ భూమి మీద ఎవడూ నిన్ను కదిలించలేడు. నో వన్ కెన్ స్టాండ్ బిఫోర్ యూ. నీ ముందు నిలబడే ధైర్యం ఎవరికి ఉండదు. ఓకే, ఇంటి దగ్గర మాట ఇచ్చొచ్చా, చిన్నగా చెప్తాను అని. చిన్నగానే వినండి. చాలా ఊర్లు తిరగాలి నేను. మీ
పాస్టమ్ గారి వలనే సత్తెనపల్లిలో క్యాంపుకి వచ్చి బుక్ చేసింది. 16వ తేదీ వరకు రోజు ఒక ఊరు. నేను నరసరావుపేట ప్రక్కనే ఈ ఊరు అనుకున్నా. దాదాపు 60 కిలోమీటర్ల పైన తీసుకొచ్చింది. నాకు దేశాలు తిరగడం బాగా అలవాటు. ఇది నాకు పెద్ద కష్టమేం కాదు. నీవు దేవుని చేతిలో ఉంటే నీకు హాని ఉండదు. ఆయన కాపుదల ఉంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళారట నన్ను. మా పాప డాక్టర్ గారు చెకప్లు చేసి, మీ డాడీ ఇంకా 2 రోజులే బ్రతుకుతాడు. నిన్నటికో మొన్నటికో 2 years అయింది ఆ డాక్టర్ చెప్పి. 2 రోజులే బ్రతుకుతాడు అని చెప్పాడట. మా సంఘం అంతా హాస్పిటల్ భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. ఏంటి ఏమైంది అని అడుగుతుంటే ఎవరు చెప్పటంలా. మా సొంత ఊరు నుండి గుంపులు గుంపులు వచ్చారు. ఏంట్రా ఇట్లా వస్తున్నారు అనుకుంటూ ఉన్నా. హాస్పిటల్లోనే ఉన్నాను, ఐసీలోనే పెట్టారు. ఏకూజావునే లేచి వాకింగ్కి వెళ్తా ఉన్నా. ఆ నర్సులు నా మీద కంప్లైంట్ ఇచ్చారట డాక్టర్కి. ఈయన వాకింగ్ చేయడానికి వచ్చాడా, హార్ట్ లేచిపోతే ఆపరేషన్కి వచ్చాడా అని వాళ్ళకి బుర్రపోయిందంట. దేవుడు నాతో ఉదయాన్నే వాక్యం చదువుతూ ఉంటే మాట్లాడాడు ప్రభు. బుయ్యమని సౌండ్ ఏమి రాలా. వాక్యం మామూలుగా చదువుకుంటున్నా, ప్రతిరోజు చదివినట్లుగా చదువుతుంటే దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు. నీ గుండె చప్పుడు వినపడును, అది కొట్టుకొనును. నాకు హార్ట్ బాగలేదని తీసుకెళ్ళారు. నేను గ్రూపులో పెట్టి, దేవుడు నా గుండెను బాగు చేశాడు, మీరు ఏడుస్తున్నారు ఎందుకు, నాకు దావీదు భక్తుడు అంత ధైర్యం ఉంది, ఏడవబాకండి, దేవుడు చెప్పాడు నా గుండె కొట్టుకుంటుంది, దాని చప్పుడు వినపడుతుందని అని వాళ్ళకి చెప్పా. ఇంకా ఏడుస్తూ ఉన్నారు. 2వ రోజు అయింది, ఇంకా గుంపులు గుంపులు వస్తూ ఉన్నారు. ఆపరేషన్ లేదు, బాపరేషన్ లేదు. 3-4 నెలలు మాట్లాడడానికి వీలు లేదు అని డాక్టర్ నాకే చెప్పాడు. 8వ రోజే మంగళగిరిలో క్యాంప్ ఉంది, రేపెట్టి ఆ క్యాంపు. ఎవరికి చెప్పకుండా కాముగా కారులో వెళ్ళి క్యాంపు చెప్పేసి మరలా వచ్చేసాను. దేవుని చేతిలో నీకు భద్రత. అందుకే మాట చెప్తున్నాను, దేవుని చేతిలోనే భద్రత. అది లాస్ట్ వచనంలో ఉంటుంది, కృపాక్షేమములు నీ వెంట వచ్చును. అప్పుడు చెప్తాను ఆ విషయాలు. సో నువ్వు దేవుని చేతిలోకి రా, దేవుడు నిన్ను భలే దీవిస్తాడు. నన్ను కూడా దీవించాడు. ఉదయం చెల్లి వాళ్ళ చర్చిలో, అమ్మగారి చర్చిలో చెప్పాను వాక్యం. నేను చాలా పేదవాడిని, మా ఇంట్లో నేను చివరి కొడుకుని. రేపటికి తిండి ఉండదు మాకు, స్కూల్కి వెళ్ళడానికి ₹1 ఇవ్వలేరు. 9వ తరగతిలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుడు నా చదువులను దీవించాడు. ఇంత చదివాను నేను, మీ ఊర్లో అంత చదివినాడు ఒక్కడు కూడా ఉండడేమో. ప్రభువుని నమ్ముకున్నాక 10th క్లాస్, ఇంటర్, BA, MA ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్, MPhil ఢిల్లీ, BEd చెన్నై, PhD బెంగళూరు. నేను ఏ కాలేజీలో BA చదివానో అదే కాలేజీలో 16 సంవత్సరాలు లెక్చరర్ జాబ్ చేశాను. నా ఒంటికి ఆ ఉద్యోగం పడలా, పాస్టర్ ఉద్యోగం బ్రహ్మాండంగా పడింది. నవ్ ఐ యామ్ ఏ పాస్టర్. అప్పట్లో మాస్టర్ని, ఇప్పుడు పాస్టర్ని. దేవుడు దీవిస్తాడు. లెక్చరర్ పోస్ట్లో ఉన్న సంతృప్తి, ఆనందాన్ని మించి పాస్టర్గా అనుభవిస్తూ ఉన్నాను. కొద్ది సమయమే కాబట్టి ముందుకు వెళ్తున్నా. మంగళవారం రండి, చాలా విషయాలు చెప్తాను. మీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకుని రండి. ప్రక్క వాళ్ళకి సెకండ్ ఇవ్వండి. హలో, మీరు సెకండ్ ఇవ్వండి. ప్రక్క వాళ్ళు చేయబట్టుకోండి.
పలుకోరా ఏంటి? చేయలేకపోతే మోసైనా పట్టుకో, వదలొద్దు. చెప్పు, హలో, ముఖం చూసి చెప్పు, హలో, మంగళవారం మందిరానికి నా స్నేహితుడును తీసుకుని వస్తాను. చర్చిలో చెప్తున్నావు నువ్వు, ఏదో అమాయకంగా చెప్పకు. తెచ్చే పని అయితేనే చెప్పు, వాళ్ళు కూడా బలపరచబడతారు. చాలా విషయాలు చెప్తాను, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక పిల్ల కదలకుండా చెప్తా, ఇప్పుడు కూడా చెప్తా, జాగ్రత్తగా విను. చెయ్యి వదిలిపెట్టి, ఊడిపోయింది చెయ్యి. గుడ్, థ్యాంక్ యూ. ఇక్కడ ఈ భాగం చెప్పే ముందు మీరు ఆత్మీయంగా బాగా బలపరచబడాలంటే, దేవునిలో బాగా ఎదగాలి అంటే, దేవుని స్వరూపంలోకి మరల్చబడాలి అంటే ఒక 5 మెట్లు చెప్తాను. ఇంగ్లీష్లో చెప్తాను, వాటిని తెలుగులో కూడా చెప్తా. 5 మెట్లు ఎక్కాలి నువ్వు. ఫస్ట్ మెట్టు సిట్టింగ్. భలే కూర్చున్నారు కదా, సిట్టింగ్. ఎంతకాలం కూర్చుంటావు చర్చిలో? లేచి నిలబడాలి. 2 స్టాండింగ్, నిలబడాలి. ఎంతకాలం? అది ఎదురుగా ఉన్నాడు అంబేద్కర్ బొమ్మలాగా ఇట్లనే నిలబడతావు. నడవాలి, వాకింగ్. నడవటమే కాదు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి క్లైంబింగ్, ఎక్కిపోవాలి. ఎక్కిపోవడమే కాదు, యేసయ్య హృదయం మీద నువ్వు ఆనుకొని పరలోక ఆనందాన్ని పొందుకోవాలి. ఇప్పుడు చెప్పండి, సిట్టింగ్, పలకండి, సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్. అబ్బాయిలకి ఇంగ్లీషే బాగా వచ్చేట్టుంది. వెరీ గుడ్. ముందే చెప్పారు అమ్మగారు మీ గురించి, భలే వింటారు, బాగా నేర్చుకుంటారు అన్న సాక్ష్యం. ఆ ధైర్యంతో రాలా నేను, విననోళ్ళు కూడా వినేటట్లుగా చెప్పగలను నేను. దేవుడు నాకు అక్కురపించాడు. ఉదయం అనౌన్స్మెంట్ చేస్తూ పాస్టర్ గారు, ముసలోళ్ళు కూడా రండి. ముసలోళ్ళకి అర్థమై చచ్చిద్దా? ముసలోళ్ళకి కూడా అర్థమయ్యేటట్లు చెప్తా గ్యారెంటీగా. ఎందుకంటే 25 సంవత్సరాల నుండి ఆ బుక్ చెప్పి 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 దేవుడు నన్ను బాగు చేశాడు. 2 రాష్ట్రాల్లో 17 లక్షల మందికి చెప్పాను ఆ బుక్. ప్రభువా, నేను చచ్చిపోయిన దాకా ఇంకొక 25 లక్షల మందికి చెప్పాలయ్యా, నాకు సహాయం చెయ్యి, అప్పుడు దాకా చంపేబాక అన్నట్లుగా ప్రార్థన చేస్తున్నా. ఇంకో ప్రార్థన కూడా చేస్తున్నా, ప్రభువా నన్ను విజయవాడలో ఉంచారు, మా చర్చి చుట్టూరు ఒక 5 పేటలు ఉన్నాయి, 5 పేటల్లో ప్రతి ఇంటికి మీ సువార్త చెప్పాలి నేను. ఈ పేటల్లో అనేక మంది ఆత్మలు నాకు కావాలయ్యా, లేకపోతే నన్ను చంపేసేయ్యా అని ప్రార్థన చేస్తున్నా. ఎట్లాగైనా చచ్చిపోతా, అట్లాగైనా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా. దేవుని పని చేసి నువ్వు కూడా రేపు నుంచి మొదలుపెట్టు. మీ ఫ్రెండ్స్ని తీసుకురావడంతో మొదలుపెట్టు. నీవు వాడిని తీసుకురాకపోతే వాడు చచ్చిపోతాడు. నిన్ను అడుగుతాడు దేవుడు. అంకారావుని అడుగుడు, మాది ఎక్కడో విజయవాడగా, మీ ఊరు వచ్చి నేను చెప్పలేనుగా. నీవే చెప్పాలి నీ ఫ్రెండ్కి, నీవే చెప్పాలి మీ ఇంట్లో వాళ్ళకి, నీవే చెప్పాలి మీ వీధిలో వాళ్ళకి, నీవే యేసయ్య గురించి మాట్లాడాలి నీ పేటలో వాళ్ళకి. అప్పుడు ఈ చర్చ ఏం సరిపోయిద్ది? ఎక్కడో కట్టారు ప్రహరీ, పెంచుకుంటూ పోవాలి నువ్వు పని చేస్తే. సో ఆ క్యాంప్కి మీరందరూ రండి, చాలా దీవించబడతారు, నిజంగా దీవించబడతారు. ఓకే, థ్యాంక్ యూ. సిట్టింగ్ అంటే దేవుని సన్నిధిలో కూర్చోవడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చోవాలి. బైబిల్లోకి వెళ్దాం, చూడొద్దు. మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండెను. మార్త ఏమో తాలింపు వేస్తూ ఉంది వంట రూమ్లో. మీరు మాకు మంగళవారం పచ్చడి పప్పు వేసినా చాలు, తిని పడేస్తా బ్రహ్మాండంగా.
నాకు ఫోన్లు చేసి, అయ్యా మీరు వస్తున్నారుగా, ఏం ఉండాలయ్యా, ఎక్కడ ఉంటారు మీరు అని అడుగుతారు. నేను అనేవాడిని ఫోన్లో, మీ చర్చి దగ్గర ఏమైనా చెట్టు ఉంటే చెట్టు కింద సాపైన పడుకుంటా, పప్పు పచ్చడి చేయండి, తిని బ్రతుకుతాను అంట. నేను చదివింది గంపెడు. నేను కనుక టక్క చేస్తే ఈ టక్క మీద 14 టక్కలు వేసుకోవచ్చు. దేవుడు కదా కనపడాలి, మన వలన దారం కూడా దిగదు. కాబట్టి మంగళవారం మీకు మేము ఏది పెడితే అది తినండి, కడుపు నిండా తినండి, వాక్యంతో దీవించబడి వెళ్తారు. అయితే నువ్వు కూర్చొని నేర్చుకోవాలి. మంగళవారం ఎక్కడెక్కడో కూర్చోవడం కాదు, యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. కూర్చున్న ఈ మరియా వాక్యం వింటూ వింటూ ఉంది. మరలా ఇంకో దిక్క ఎలా కనిపిస్తుందంటే, పాదములు ముద్దు పెట్టుకుంది. నెంబర్ 1 పాదాల దగ్గర కూర్చుంది. నెంబర్ 2 పాదాలు ముద్దు పెట్టుకుంది. ఇంకొక స్థలంలో ఎలా కనిపిస్తుందంటే, యేసయ్య పాదాలు కౌగిలించుకుంది, వాటేసుకుంది. చెప్పు, పాదాల దగ్గర కూర్చుంది. మాట్లాడన్నయ్యా, పాదాల దగ్గర కూర్చుంది, పాదాలను ముద్దు పెట్టుకుంది, పాదాలను కౌగిలించుకుంది. ఎక్కడ కనపడినా యేసయ్య పాదాలే. సిట్టింగ్ ఎక్స్పీరియన్స్. నిద్ర లేచిన వెంటనే పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకో. లేవటం ఆ టీ పెట్టే బొచ్చ, లేకపోతే సెల్ ఫోను, లేకపోతే మీ ఆయన మీద లేవటమే, నూనె డబ్బా లేదు, నూనె అయిపోయింది, బియ్యం లేదు, కారం లేదు, ఆయన ఎందుకు నిద్ర లేవటం తినటం. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళు. ఆ రోజంతా నెమ్మది. ప్రార్థన గంటల తరబడి ప్రార్థన చేసుకోవాలి. భక్త సింగయ్య గారు ప్రార్థనా గదిలో ఇలాంటి మ్యాట్లు ఉంటే ఆయన మోకాలు చిప్పల దగ్గర రూమంతా సినిగిపోయి ఉంటుందట. ప్రార్థనలో గడిపిన గొప్ప దైవజనులో నువ్వు రోజు ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుని స్వరూపంలోకి వెళ్తావు. మీకు బాగా చెప్పాలనిపిస్తుంది, ఆకలి కాకుండా తెల్లవారిందాక చెప్పగలను. విని జాగ్రత్తగా. యేసయ్య పాదాలు, రే ఇటు చూడు, ఏంటి కాలు గిలుకు, ముందుకు రా, కమ్ ఫార్వర్డ్. ఇక్కడ పొంతులు, ఇక్కడ ఏ క్లాసు నువ్వు? 9th నమ్ముకున్నా, చూడు ఏమయ్యానో. మీ ఎదురుగా నిలబడి వాక్యం చెప్తున్నా. వెరీ గుడ్. యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకునే అనుభవంలోకి రావాలి నువ్వు. యేసయ్య పాదాలను దగ్గర కూర్చొని ఆయన ప్రేమించే అనుభవంలోకి రావాలి. అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు. నా పేరు అంకారావు. 5వ తరగతిలో మా స్కూల్ మాస్టరు అసెంబ్లీ జరుగుతుంటే నన్ను పిలిచి, రే ఇక్కడ నిలబడు అన్నాడు. భయం వేస్తా నిలబడ్డా. అందరికి ప్రకటన చేశాడు. ఏమనంటే, రే మీరు వీడిని అంకారావు కదా, అంకారావు అని పిలవద్దు, ఆంకారపురావు అని పిలవండి అన్నాడు. అదేమన్నా మంచి పేరా? 5వ తరగతిలో అంత అహంకారం ఏమి సంపాదించానబ్బా నేను? ఏమి సంపాదించానంటే, మా నాన్నగారిని నాన్న అని ఎప్పుడు పిలవలేదంట. నేను ఒరే అని పిలిచేవాడినంట. మా నాన్న ₹1 అడిగితే ఇవ్వకపోతే, మాకు గుడిసె ఉంది, ఇల్లు కూడా ఉంది, గుడిసెకి నిప్పు పెడతా అని బెదిరించానంట. రేపో అని ఒక దెబ్బ వేసాడంట నన్ను 5వ తరగతిలో. నేరుగా అగ్గిపెట్టి తీసుకెళ్ళి ఇంటికి నిప్పు పెట్టా. 14 ఇళ్ళు లేచిపోయినాయి. అంత అహంకారపోనేమో. మా ఊరోళ్ళందరూ, ఆడవాళ్ళందరూ వాళ్ళ పిల్లలకు చెప్పేవాళ్ళు, ఇది ఎందుకయ్యా టీవీలో, ఇదేమన్నా మంచి సాక్ష్యమా? మా ఊర్లో మా అక్కలు వాళ్ళందరూ, రే వాళ్ళ పిల్లలకి ఎవరి స్నేహం అయినా చేయి, మన ఊర్లో ఆ అహంకారం కూడా స్నేహం మాత్రం చేయొద్దు. ఏం బ్రతుకుండే ఆ బ్రతుకు. మా ఇంటి ఎదురుగా ఒక అక్క ఉంది.
ఆమె అద్దం, పెద్ద అద్దంలో చూసుకుంటా రోడ్డే అడ్డం, మా ఇంటికి వాళ్ళ ఇంటికి. ఆమె వినపడదుగా, చచ్చిపోయింది ఆమె. అద్దం చూసుకుంటూ రింగులు ఇటు తిప్పుతూ వాళ్ళ కొడుకుతో అంటుంది, రే అంకారావు గోడ దగ్గరికి వెళ్తావేమో. నేను అక్కడే ఉన్నా, అద్దం అవతలే. వాడి దగ్గరికి వెళ్తావేమో, అసలు వాడి దగ్గరికి వెళ్ళొద్దు అని అంది. అద్దంలో మెలికలు తిప్పుతా నేను ఒంగోని మా ఇంట్లోకి పరిగెత్తుకుంటా వెళ్ళా. 9వ తరగతి. ఏం పేరు నీ పేరు? చంద్రబాబు నాయుడు కాదుగా, ఆ వెనక జగన్ సార్ లాగా. ఏం పేరు చెప్పు? చింత శంకర్. మా చర్చిలో ఒక శంకర్ ఉన్నాడు, పాటలు పాడతాడు, అద్దిరిపోయిద్ది. సినిమాలో పాడి వచ్చాడంట. టీవీలో రేపు ఎన్ని పడినా నా మీద తగాదగలేస్తాడు. అయినా తగాద పడిద్ది. యాక్షన్ చేసిన తిత్తన్నాడు. పాటలు చర్చిలో భయంకరంగా పాడతాడు అసలు. ఇప్పుడు సినిమాలో అట్లా పాడడం, చర్చిలోనే పాడతాడు. నువ్వు కూడా మంచి సింగరవో, లేకపోతే ప్యాడో, డ్రమ్ము కొట్టడం, కంజర కొట్టడం, ఏదో ఒకటి నేర్చుకోండి. నేను ఎంఏ చదివేటప్పుడు పెద్ద హార్మోని పెట్టి కొనుక్కున్నా. మాది పల్లెటూరు. రోడ్డు మీద మంచం వేసి, నులక మంచం వేసి, మంచం మీద హార్మోని పెట్టి ఒత్తుతా వేస్తూ ఉన్నా. నాకు రాలా. ఇంట్రెస్ట్, భలే ఇంట్రెస్ట్ అసలు. వీళ్ళు మ్యూజిక్ వేస్తున్న, పాటలు పాడుతున్న భలే వింటాను. చెల్లి పాటలు, నాకు చెల్లి అని అలవాటు, ఏమనుకోబాకండి. చెల్లి పాడుతుంటే నేను ఎక్కడికో వెళ్తున్నా, పరలోకం వెళ్ళలా. ప్రభు ఏం స్వరం ఇచ్చాడని ప్రభుని స్తుతిస్తున్నా. దేవునికి ఏదో ఒక వరం ఇచ్చుంటాడు. ఆ వరం సంగతి చెప్పంటారా? ప్రభువుని నమ్ముకున్నా. మా ఇంట్లోనే బైబిల్ స్టడీ మొదలుపెట్టే. మా ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ విద్యార్థుల పేర్లన్నీ పేపర్ మీద రాసుకున్నా. ఆ పేపర్ గోడ కంటించి ఆ పేర్ల మీద చేయిపెట్టి రోజు ప్రార్థన చేస్తూ ఉన్నా. 72 మంది స్టూడెంట్స్ అప్పుడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది అయి ఉంటారు. బైబిల్ స్టడీ అలాగా విద్యార్థులు ఎక్కువైపోయి ప్రభువుని నమ్ముకొని సినిమాలు మానేశారు, బీడీలు మానేసేశారు. నా దగ్గరకు వచ్చి పడుకునేవాళ్ళు. అంకారావునిలాగా చదవాలరా అని ఊర్లో ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. మా ఊర్లోని చుట్టుపక్కల ఊర్లో నా అంత చదువుకున్నాడు ఎవడు లేడు అసలు. అంత చిన్నప్పుడు లెక్చరర్ పోస్టు మా ఊర్లో కదా, మా మండలంలోనే ఎవడికి వచ్చి ఉన్నాడు. దేవుడు దీవిస్తాడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దీవిస్తాడయ్యా. బాగా నిలబడిన ప్రభు కోసం చర్చి కట్టారు. 200 మంది నిండిపోయారు. వాడి దగ్గరికి వెళ్ళొద్దురా అన్న ఊరు మొత్తం, వాడి దగ్గరికి వెళ్ళండి రా, బాబాయ్ దగ్గరికి వెళ్ళండి రా, బాబాయ్ దగ్గర పడుకోండి రా. దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. దేవుడికి దొరికిపో. ఆయన నీ కాపురిగా చేసుకో. భలే బ్రతుకుతావు. యెహోవా నా కాపరి, హీ ఈజ్ అవర్ షెపర్డ్. లేమి ఉండదు అంటే దాని అర్థం నువ్వు పెద్ద కోటీశ్వరుడు. ఇందాక చెల్లి భలే చెప్పింది. కోట్ల రూపాయలు సంపాదించడం అది దీవెన కాదు. పెద్ద బిల్డింగ్లు, కార్లు, గీర్లు బ్రహ్మాండంగా ఉన్నాయనుకో, నీకు వాటికే లేదు దిక్కు, నీకే లేదు దిక్కు. ఒకరోజు ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోతావు. సంపాదించిన మొత్తం ప్రయోజనం ఏముండదు. అసలు నీ కంటికి కనిపించేది ఏది దీవెన కాదు. కానీ దీవెనకరమైన ఏంటంటే పరలోక సంబంధమైనవి, నిత్యమైనవి, మాన్యమైనవి, సత్యమైనవి, శాశ్వతమైనవి, పరలోక సంబంధమైన విషయాలు మాత్రమే. వాటిపై ఉంచు నీ మనస్సు. ఈ భూ సంబంధమైన ఏం పని చేయవు. ప్రపంచాన్ని జయించాడు అలెగ్జాండర్. చచ్చిపోయాడు, ఒట్టి చేతులతో పాతి పెట్టారు. ఈ లోకంలో ప్రభు కొరకు బ్రతుకే బ్రతుకో. ఆయన నమ్ముకోవటమే నీకు దీవెన.
అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం మంగళవారం ఎంతమందిని తెస్తారో. నీ కాపరి యెహోవాని ఉంచుకో, నీకు లేమి ఉండదు, ఆత్మీయంగా లేమి ఉండదు, ఆకలి కూడా పెద్దగా అవ్వదు, తిండి లేకుండా చేయడు. ఆయన ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడు, ఆకాశము నుండి పూరెడి పిట్టల్ని పంపించిన దేవుడు. ఆయన అరణ్యములో త్రోవ కలుగు చేసి, భలే వాక్యం చదువుకున్నాం, చీకటిని వెలుగుగా మార్చినవాడు. ఐగుప్తు అంతయు చిమ్మ చీకటి కలిగి ఉండెను, ఇజ్రాయేలీల గుడారాలలో వెలుగు కలిగెను. నిన్ను వెలుగుగా చేస్తాడు దేవుడు, అనేకులను ఆకర్షించేటట్లుగా చేస్తాడు. నీ ఇల్లు పరలోకంలాగా ఉంటుంది. నీవు జీవించే జీవితం ఇతరుల కొరకు జీవించడానికి ఇష్టపడు. చర్చి కడతా ఉన్నాం 20 సంవత్సరాల క్రితం. ఈ టైం వరకు కట్టి నేనే మోసుకుంటూ, చర్చిలో వాళ్ళు కూడా మోస్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళేసరికి వంట రూమ్లో నుంచి మా పాపని ఎంత ఉండిద్దేమో, ఇంకా చిన్న పాప బ్లెస్సీ, ఆమె వంట రూమ్లో నుంచి పెద్దగా అంది, డాడీ బియ్యం లేవు అంది. నేను మంచం మీద అలసిపోయి ఇట్లా కూర్చొని, ప్రభువా 5గురు ఉన్నాం, కనీసం 1 కేజీ బియ్యం కావాలి, పచ్చడి వేసుకొని తింటాం, ఆమెన్ అని ప్రార్థన చేశా. అది నైటు తలుపెట్లు తీసి నిలబడ్డా, ఊరికే గాలి వస్తుందని. మా సంఘస్థురాలు ఆ టైంలో పాలిథిన్ కవర్లో ఏదో తెచ్చింది, ప్రార్థన చేసి ఆమెనని ఇట్లా తీసేసరికి కేజీ బియ్యం. 25 సంవత్సరాలుగా దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. కేజీన్నర పులిహార ప్యాకెట్లతో వెళ్ళే విజయవాడ సేవకి ఇప్పుడు దాకా బ్రతుకుతూనే ఉన్నా. చచ్చిపోయిందా గ్యారెంటీగా బ్రతుకుతా. ఖచ్చితంగా దేవుడు పోషిస్తాడమ్మా. ఆయన కొండ తేనెతో తృప్తిపరుస్తాడు, శ్రేష్టమైన గోధుమలతో పోషిస్తాడు. అది గలిలయ సముద్రం. రాత్రంతా చేపలు పట్టారు, ఒక్క పక్కి కూడా దొరకలా. ఉదయాన్నే బిక్క మొక్కలు వేసుకొని వచ్చారు. యేసయ్య నది ఒడ్డునే నిలబడి వాళ్ళ వైపు చూసి ఇలా అంటున్నాడు, చిన్నపిల్లలారా భోజనం చేయడానికి ఏమైనా ఉన్నవా? నో అన్నారు. కుడివైపుకు వల వేయండి అన్నాడు. నీ మాట చొప్పున వేస్తున్నాం అని కుడివైపుకు వల వేశాడు. నో 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 నో, అది ఇంకో దిక్క. వచ్చి భోజనం చేయండి అన్నాడు యేసయ్య. పడవ దిగి వచ్చారు. బ్రహ్మాండమైన చేపలు, రొట్టెలు. అవి ఎక్కడి నుండి వచ్చినాయో ఏ బైబిల్ కాలేజీ ఇప్పుడు దాకా చెప్పలా, నేను కూడా చెప్పలేను. నాకు తెలిస్తేగా దేవుడు పోషిస్తాడు. లవ్వింగ్ వాయిస్. చిన్నపిల్లలారా రండి భోజనం చేయండి. నీ భోజనం గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. నువ్వు కింద మీద పడి దొరిలాడుబాక. నీకు చేత అయితే ఆ బియ్యం క్యాన్ మీద బియ్యం అయిపోయినాయి, రేపటికి బియ్యం లేవు, ఆ డబ్బా మీద చేయబెట్టి ప్రభు బియ్యం అయిపోయినాయి, బియ్యం ఇయ్యా అని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? మీ ఆయన మీద ఎగట్టం తెలుసు నీకు. కారం డబ్బా మీద కారం అయిపోతే కారం కావాలని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఫీజు అయిపోతే మీ మమ్మీ మీద ఎగట్టం కాదు, దేవా నాకు ఫీజు ఇవ్వయ్యా అని ఎప్పుడన్నా ప్రార్థన చేసుకున్నావా? హలో అన్నా ప్రార్థన చేస్తున్నావేంటి ఈ రకంగా అరుస్తుంటే? ప్రార్థన చేయి. దేవుడు లేమిని తొలగించి సమృద్ధినిస్తాడు. ఒక ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో ఒక మాట పలికే, ప్రభువా ఈ ఇంట్లో వాళ్ళు ఇంట్లోకి వచ్చేటప్పుడుగా దీవించండి, బయటికి వెళ్ళేటప్పుడు దీవించండి. మీ వాక్యంలో ఇట్లా రాశారు కదా, ఏమని? ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నేను దీవిస్తాను, బయటకు వచ్చేటప్పుడు దీవిస్తానని ఉందిగా, దీవించయ్యా అని ప్రార్థన చేసి ఇంటికి వచ్చా. నాకు 12,500 కావాలి
అర్జెంటుగా కావాలి, ₹10 జేబులో. ఇంట్లో ప్రార్థన చేసుకొని మెట్లు దిగుతున్నా. మెట్లు దిగితే ఒక భార్య భర్త పైకి ఎక్కుతూ ఉన్నారు. ఎక్కుతూ ఉంటే నేనేమో టెన్షన్లో ఉన్నా. అయ్యా ప్రార్థన చేయ్యా మా కోసం అన్నాడు. సరే రండి పైకి రండి తొందరగా అని వాళ్ళని పైకి పిలిచి ప్రార్థన చేసి ఆమేనన్నా. జగనం నా చేతిలో డబ్బులు పెట్టారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇట్లా లెక్కేస్తూ ఉన్నా. ₹13,500. ₹1,000 ఎక్కువ. ప్రార్థన చేయి, అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు చెప్పిన పాయింట్లు చెప్పింది చెప్పకుండా రిపీట్ అయిందాక చెప్పగలను. పొద్దున అమ్మగారు వాళ్ళ చర్చిలో ఒక మాట చెప్పా, మీ ఊరు రావడానికి ఛార్జీకి లేవు, ఇక్కడ కారులో వచ్చేలే. నరసరావుపేట రావడానికి ముందు రోజు నైట్ ఛార్జీకి డబ్బులు లేవు. మా వాడు హైదరాబాద్లో జాబ్ అయితే అరే మనీ ఏమైనా ఉంటే కొంచెం వెయ్యిరా అన్న. వాడు వేయలా. నా ఫోన్ టింగ్ టింగ్ అనే సౌండ్ వచ్చింది. వెళ్ళి ఫోన్ చూస్తే గిఫ్ట్ ₹4,500. దేవుడు లేమి లేకుండా సమృద్ధిలోకి నడిపిస్తాడు. ప్రార్థన చేయి, ఆయన పాదాల దగ్గర కూర్చో, పాదాలు ముద్దు పెట్టుకో. ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది బైబిల్. పాపం నుండి ఎలా పారిపోవాలో బైబిల్ నేర్పిస్తుంది. మంచి స్నేహం, జ్ఞానం, చదువులో టాపర్ దేవుడి దగ్గర అవుతావు. దేవుడు చదువులను కూడా దీవిస్తాడు. ఆంధ్ర యూనివర్సిటీలో MA చదువుతుంటే మా ఫ్రెండ్స్ అన్నారు, అరే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అనే బుక్కు ఆ ప్రొఫెసర్ మార్కులు వేసేవాడు. బ్యాంబులు ఎవరు లేరుగా, చుట్టుపక్కల ఎవరు లేరా? చుట్టుపక్కల కూడా వినపడింది నా గొంతు. ఆ సబ్జెక్ట్ ప్రొఫెసర్ బ్రాహ్మణుడు, క్రిస్టియన్ అనేవాడిని అసలు పాస్ చేయడు అని చెప్పాడు. ఆ బుక్ చదివాను నేను, భయంకరంగా చదివా. ఇంతలో పుస్తకం బుక్ అటు ఇసిరేసి దుప్పటి ఇట్లా కప్పుకొని ఆ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు, సైడ్ ఎడిటింగ్లు అన్నీ తిప్పుతూ ఉండేవాడిని. ఎగ్జామ్ వచ్చింది, జాగ్రత్తగా విను. ఎగ్జామ్కి వెళ్ళా, రాస్తున్నా, రైటింగ్ భయంకరంగా రాస్తా. కొన్ని రోజులు సేవకు వచ్చి ఈ వాక్యాలు చర్చిలో రాస్తా బ్రతికా. యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తా. ఇంకా వాటికి షేడ్స్ ఇవ్వాల. షేడ్ ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మనుషుల మొక్కలు అట్లాగే వేసేవాడిని. సినిమాలు చూసేటప్పుడు ఆ యాక్టర్ బొమ్మలు వేసి సినిమాలు కట్టేవాడిని. అందుకే అహంకారపడిన అయ్యి ఉంటా. ఇప్పుడు కూడా అట్లాగే వేయగలను బొమ్మలు. రాస్తా ఉన్న రైటింగ్ అదిరిపోయేటట్టుగా రాస్తున్నా. అడిషనల్ సార్ అయిపోయింది, అడిషనల్ సార్ అయిపోయింది, అడిషనల్ సార్ 72 పేజీలు రాసా 3 గంటల్లో. మీకు సంగతి తెలుసా, నేను ఎగ్జామ్కి వెళ్తే ఎగ్జామ్ పేపర్లో నాకు తెలియని క్వశ్చన్ ఉండదు అసలు. అట్లా చదువుకోవాలి. 4 క్వశ్చన్లు ముక్కును పెట్టి వెళ్ళడం కాదు. రిజల్ట్ వచ్చింది, యూనివర్సిటీ ర్యాంక్ స్టూడెంట్ని ఆ సబ్జెక్ట్లో. గవర్నమెంట్ వాడు 5,000 వేసాడంట నా పేరు మీద. నేను తెచ్చుకోవాలంటే మళ్ళీ ఛార్జీలు పెట్టుకుని వెళ్ళాలిగా. మాదేమో ఒంగోలు, విశాఖపట్నంలో చదువుకున్నాగా. దేవుడు నీ చదువుని దీవిస్తాడు. మిమ్మల్ని చూసి అట్లా చెప్పాలనిపిస్తుంది. నువ్వు దేవుడి కొరకు బాగా నమ్మకంగా నిలబడు, దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మెసేజ్ రాలా, తెల్లారిందాక చెప్తాననిపిస్తుంది నాకు. దేవుడు నీకు లేమి కలుగు చేయడు. భూమి అందులో ఉన్న సమస్తము ఆయనవే. నేను 5th స్టైర్ పైకెక్కి యూనివర్సిటీలో ఏడుస్తూ ఉన్నా. అయ్యా నాకు సీట్ రాలేదు, 2వ నెంబర్ అంట. క్రిస్టియన్ సీటు ఒక్కటే, ఆ ఒక్కడు ముందోడు గ్యారెంటీగా చేరుతాడు. ప్రార్థన ఏడ్చేడ్చి ప్రార్థన చేసి ఇట్లా కళ్ళు తెరిచేసరికి మా డిపార్ట్మెంట్కి దూరంగా సముద్రం కనబడుతుంది. నాకు అనిపించింది, ఓ ఆ సముద్రాన్ని మా నాయనమైన నువ్వే కదా కలుగు చేసింది, సీట్ ఏంది దాని తాతని ఇస్తావులే అని మరలా ఆమెను అనుకొని కిందకు వచ్చా. ఆ ఫస్ట్ సీట్ ఒకటి చేరలా, అంకారావు కోసంగా సీటు చేరాను. దేవుడు నా చదువులను దీవించాడు. నువ్వు దేవుని నమ్ముకో, సరిగ్గా కూర్చో, దేవుడు నిన్ను దీవిస్తాడు. చెప్పు, పక్క వాళ్ళ ముఖం చూడు. హలో,
పక్కలో చెప్పి నిద్రపోతే లేస్తాడని. హలో, దేవుడు నిన్ను తిని రాలేదా? మేము బ్రహ్మాండం కారు ఆపుకొని తినొచ్చాం. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. అంతే, నీకు లేమి లేకుండా చేస్తాడు, నాకు చేసినట్లుగా. రెండో పాయింట్, ఆయన నడిపిస్తాడు పచ్చిక గల చోట్లకి నడిపిస్తాడు. అది ఆయన స్టైల్. అది మేత కలిగిన స్థలాల దగ్గరకు ఆయన నడిపిస్తాడు. గొర్రెల కాపరి గిలాదు పర్వతంపై మేత ఉండగా అక్కడకు గొర్రెలు నడిపించి తృప్తి తీరా మేపేవాడు అనుంది వాక్యంలో. మన దేవుడు కూడా మేత దగ్గరకు నడిపిస్తాడు. అవి చిన్న చిన్న బెత్లెహేము పర్వతాలు. ఆ పర్వతాల మీద పచ్చటి గడ్డి ఉంటుంది. వినండి. ఆ గడ్డి మేపడానికి గొర్రెల కాపరి వాటిని తోడుకొని వెళ్తాడు. ఆ గొర్రెలు పైనున్న చిగురే తినిద్ది, కింద తినవు. అలాగ తినేసి మరుసటి రోజు ఇంకో కొండ మీదకి వెళ్తాయి, ఆ తర్వాత ఇంకో కొండల మీదకి వెళ్తాయి. పచ్చిక చిగురే తింటుంది. కొంచెం కిందకి తింటే ఆ ఈనెల దెబ్బకి బ్లడ్ వస్తుంది మూతికి. కాపరి అలాంటి పచ్చిక బయలు దగ్గరకు నడిపిస్తాడు. ఫుల్గా తిన్న తర్వాత నీళ్ళు కావాలిగా, జలముల దగ్గరకు నడిపిస్తాడు. శాంతికరమైన జలములో, ప్లెజెంట్ వాటర్, అక్కడికి తీసుకెళ్తాడు. ప్రవహించే నీళ్ళ దగ్గర తీసుకెళ్ళడు. ప్రవహించే నీళ్ళలో గొర్రె మూతి పెడితే ఆ స్పీడ్కి తాగలేవు, డ్యామేజ్ అయిపోయింది మూతి. చాలా నిమ్మలముగా ప్యూర్ వాటర్ దగ్గరికి నడిపిస్తాడు కాపరి. మన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా, ఆయన అలాగా నిన్ను పచ్చికతో మేపుతాడు. జీవజలపు ఊట నీ కడుపులో నుండి ఉబికేటట్లుగా చేస్తాడు. ఆయన ఎలీముకు నడిపించే దేవుడు. ఎలీములో ఈత చెట్లు, ఎలీములో నీటి బొగ్గలు ఉన్నాయి. దేవుడు అలాగా నడిపిస్తాడు నిన్ను, అలాగ పోషిస్తాడు. అది ప్రైజింగ్ సిచ్యువేషన్. తిండి దొరికింది, నీళ్లు దొరుకుతున్నాయి. అప్పుడు పాడమంటే ఇప్పుడు పాస్టర్ గారు పాడిన దానికంటే ఇంకా ఎక్కువ వాయిస్తో పాడవచ్చు. మీ అమ్మాయికి డాక్టర్ సీటో, మీ అబ్బాయికి పెద్ద ఉద్యోగమో, నువ్వేమో 4 అంతస్తుల బిల్డింగో, 1 కారు కాదు 2 కార్లలో నీ పిల్లలు నీ మనవలు ఎక్కినప్పుడు అప్పుడు పాడే పాట అర్థం లేని పాటలు. దీవించబడ్డావని అనుకుంటున్నావు, అది కాదు దీవెన. రేపు చెప్తా అక్కడ అసలు దీవెనలు అంటే ఏంటో. అబ్రహాం వచ్చాడు, నీవు వెళ్ళు, నిన్ను బట్టి లోకాన్ని దీవిస్తాను అన్నాడు. నిన్ను బట్టి నీ ఇంటి పక్కోడో, నీ వీధిలో వాడో, నీ ఫ్రెండో దీవించబడితే అది నిజమైన దీవెన. ఇతరుల కొరకు జీవించే జీవితం. అసలు నీకు మీ తమ్ముడంటే పలకవుగా, మీ అన్న దగ్గరికే వెళ్ళవు పలకవుగా, మీ అత్తమ్మ జోలికి వెళ్ళవుగా పలకవుగా, ఎప్పుడు దీవించబడతావు? నీవు జీవించే ఈ జీవితం ఇతరుల కొరకు జీవించాలి. అది పరలోకపు దీవెనలు అంటే. ఓకే, ఎల్లుండి వచ్చినప్పుడు చెప్తాను. అలాంటి సిచ్యువేషన్లో ప్రైజింగ్ పాయింట్లు ఏం పాడతావు సాంగ్స్. దాని వెనకే గాఢాంధకారపు అనుభవం ఉంది. ద పీక్ పాయింట్ ఆఫ్ ద డెత్, మరణపు అంచు అనుభవం కూడా ఉంది. ఒకవేళ ఇప్పటికే ఉన్నాయేమో నీ ఇంటిలో ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారేమో, నీకంటే తక్కువ వయసులో నీ ఫ్రెండ్స్ చనిపోయి ఉంటారేమో, నీకంటే పెద్దోళ్ళు చనిపోయి ఉంటారు. గాఢాంధకారపు అనుభవం.
మా పాస్టర్కి ఉదయాన్నే ఇడ్లీ పెట్టే, సగమే తింది. హాస్పిటల్ తీసుకెళ్ళే, నొప్పిగా ఉందయ్యా అంటే హాస్పిటల్లో చూయించి మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకొచ్చా. హాస్పిటల్లో ఉంచలేము, డబ్బులు లేవు. మరలా అర్ధరాత్రిలో కడుపులో నొప్పిగా ఉంది అంది, మరలా హాస్పిటల్ తీసుకెళ్ళే. వచ్చేటప్పుడు అంబులెన్స్లో శవాన్ని తీసుకొని వచ్చే. గాఢాంధకారపు అనుభవం. ఆ చీకటి అనుభవంలో, ఆ మరణపు అనుభవంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడో చెప్పండి. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. కరోనాలో లేచిపోవాలిగా నువ్వు. నేను కూడా గాఢాంధకారపు అనుభవంలో దేవుడు తోడుగా ఉండి బ్రతికి పట్టుకట్టావు. ఆ ప్రేమకి ఏమి ఇవ్వగలవు? మందిరంలో బోర్లుగా పడి స్తుతించడం తప్ప ఆ ప్రేమకి ఏమి ఇవ్వగలవు? మీ ఆయన కూడా చర్చికి తీసుకురావడం తప్ప? ఇతరుల కొరకు జీవితం. ఆ అంధకార జీవితంలో ఉన్న నిన్ను నన్ను కాపాడడానికి ఈ గొర్రెలు కాసే కాపరి దగ్గర లాంగ్ స్టిక్ ఉంటుంది, దండం 2 ఉంటాయి. ఈ లాంగ్ స్టిక్ ఏదైనా గొర్రె ముళ్ళకంచెలోనో లోయలోనో కింద ఇరుక్కుపోతే ఆ గొడుకర్ర లాంటి వంక కర్రని అలాగ వేసి దాన్ని మెడకేసి లాగి రక్షిస్తాడు, కాపాడుతాడు. వేరే జంతువులు కనుక పైన పడితే దుడ్డు కర్రతో శత్రువు బారి నుండి తప్పిస్తాడు. నీ దేవుడు కాపుదల నీతో ఉంటుంది. ఆయన నిన్ను కాపాడే దేవుడు. నిన్ను పోషించడమే కాదు, నిన్ను నడిపించడమే కాదు, నిన్ను పడుకోబెట్టడమే కాదు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు. మా పాస్టర్ గారు చనిపోకముందు డాక్టర్ అన్నాడు, నువ్వు ఇంటికి తీసుకెళ్ళే లోపు చచ్చిపోతుంది అని చెప్పాడు. అక్కడ అందరూ నర్సులు జనాలు ఉన్నారు. వాళ్ళ ముందు ఏడిస్తే ఏం బాగుంటుంది? ఆ పిల్లర్స్ వాటేసుకొని ఏడుస్తూ ఉన్నా. ఇది రైట్ ప్లేస్ కాదు, మనుషులు లేని ప్లేస్. హాస్పిటల్ ఎక్కడుండిద్ది? లిఫ్ట్లో ఉంటుంది. లిఫ్ట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని భయంకరంగా ఏడుస్తున్నా. దేవుని వాక్యం గుర్తొస్తుంది, సేవకుని ప్రాణమును కాపాడువాడును నేనే. ఇప్పుడు చచ్చిపోవట్లేదుగా ప్రభువా, మీరు చెప్పారుగా ఈ మాట. ఇంటికి తీసుకెళ్ళే లోపు చచ్చిపోతుంది అన్న డాక్టరు. 10 సంవత్సరాలు బ్రతికింది. ఒక జబ్బు కాదు, ఆ జబ్బుల సంగతి చెప్తే నీకు జ్వరం వచ్చింది. అన్ని జబ్బులు మా పాస్టర్కి. ఆమె చనిపోయిన తర్వాత భయంకరంగా ఏడుస్తా ఫోన్ చేస్తే, సిద్దిపేట ప్రకాష్ గారని మా గురువు గారికి, అంకారావు నువ్వెందుకు ఏడుస్తావు? ఫోన్లో చెప్తున్నమాట. అద్దం పగిలిపోతుందో అన్నట్లుగా జాగ్రత్తగా కాపాడావు, బాగా చూసావు. అలాంటి సాక్ష్యం పొందుకో నువ్వు. నీ భార్య మీద కోరకు లేవబాక. కోపం ఆకాశాన్ని అందుకునేటట్లుగా. పెళ్ళయిన దగ్గర నుండి ఇప్పటి వరకు నా భార్య వైపు కళ్ళెర్ర చేసి చూడలేదు, ఒక తిట్టు తిట్టలేదు, ఒక కోపం రాలేదు అనేవాళ్ళు ఒక్కరుంటే చెప్పండి. పెళ్ళయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా ఆయన మీద నేను లేవలేదు, తగాదేసుకోలేదు, ఒక్క మాట అనలేదు, పువ్వుల్లాగా చూసుకుంటాను అని అనే భార్యలు ఒక్కరుంటే చెప్పండి. మంగళవారం రండి, చెప్తా మీ సంగతి. నీ కుటుంబం చిన్న పరలోకంలాగా ఉండాలి. అది నా పాయింట్. దేవుని కాపుదల, కిందకి వెళ్ళిందో చెప్తా, దేవుని క్షేమం నీ కుటుంబంలో ఉండాలి. ఇప్పుడు ఆ పరిస్థితులు నువ్వు ధైర్యంగా ఉండాలంటే కన్నులు పైకెత్తాలి. కన్నులు పైకెత్తితే ఆయన చేతిలో దుడ్డు కర్ర ఉంది, నీ శత్రువులను రేలేస్తాడు. ఆయన చేతిలో దండం ఉంది, నిన్ను కాపాడుతాడు. ఆయన తోడు ఉంది నీతో. ప్రభు వైపు చూడు, పైకి చూడు. దేవుడు నిన్ను ఎలా కాపాడుతాడో, ఎలా పోషిస్తాడో నీకు అర్థమవుతుంది. ఇంకొంచెం కిందకు వస్తే నూనెతో
శత్రువుల దగ్గర భోజనం కూడా ఏర్పాటు చేస్తాడట. అది ఫిలిష్తీయుల దేశం. అక్కడికి వెళ్ళాడు దావీదు భక్తుడు. ఆయన సొంత వాళ్ళే తరిమి తరిమి కొడుతున్నారు, తోలి పడేస్తున్నారు దావీదుని. దావీదు భక్తుడు కనుక నిలబడ్డా దెబ్బకు మొత్తానికి సమాధులు అయ్యాయి. అంత ఫైటరు, మామూలోడు కాదు దావీదు భక్తుడు. శత్రువుల దేశంలోకి వెళ్తే వీళ్ళు అక్కడికి రారు, మాకు శత్రువులు కాబట్టి వీళ్ళ లేపేస్తాడు అని ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళి పిచ్చోళ్ళలాగా ఎగురుతా సొంగగార్చుకుంటూ ఉంటాడు. ఆ దేశంలో వీడెవడో అడుక్కునేవాళ్ళలాగా ఉంది అని భోజనం తెచ్చిపెట్టారు. అది సంగతి. నీ శత్రువుల దగ్గర భోజనం సిద్ధపరచడం అంటే అది. మీ అత్తమ్మ నీకు భోజనం పెట్టడం కాదు, ఆమె చచ్చిపోయిందాక నీకు శత్రువే. నువ్వు మీ ఇంటి ముందు సీపురు పెట్టి చిమ్ముతూ ఉంటావు, కోడి పిల్లలు ఎదురు అడ్డం వచ్చింది, నువ్వు అంటావు చీపురు ఎట్టేసి చీ ఈ కోడికి రాలేదురా పోయే సావు అంటావు. నువ్వు అన్న కోడిని కాదు, ఇంట్లో ఉన్న మీ అత్తమ్మని. శత్రువు మీ అత్తమ్మ కాదు, శత్రువు దగ్గర కూడా భోజనం సిద్ధపరుచుతాడు దేవుడు. ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత నూనెతో నీ తల అంటుతాడు. పాస్టర్లు చేస్తున్నారు చూడు నూనె వ్యాపారం, అది కాదు. నూనె డబ్బాలు అమ్ముకునే బ్యాచ్ తయారయ్యారు పాస్టర్లే. మీకు తెలియదుగా, ఎందుకు మీకు చెప్పటం, చెప్పి మిమ్మల్ని చెడగొట్టడం. పెన్నులు అమ్ముకునే పాస్టర్లు. ఒక ఆయన 10th క్లాస్ సార్, మీరు ఊర్లో వాళ్ళందరూ రండి పెన్నులు ఇస్తాను ప్రార్థన చేసి, అప్పుడు ఆ పెన్ను దీవించబడిద్ది. నువ్వు వెళ్ళి నీకు వచ్చినా రాకపోయినా రాస్తే పాస్ అవుతావా? ఆయన ప్రార్థన చేస్తే నీ పెన్ను దీవించబడిద్దా? అయితే పెన్ను 100 రూపాయలు, ఇది దీవించబడిన పెన్ను అని పెన్నులు అమ్ముకుంటున్నారు పాస్టర్లు. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరు రండి చర్చికి, పెన్ను ఖరీదు 200, ఇది దీవించబడిన పెన్ను. సోది పాస్టర్లు సోది మాటలు చెప్తున్నారు. కచ్చిపు తల కింద పెట్టుకొని పడుకోండి, ఏమైతే ఏమవ్వదు, కచ్చిపు నలిగిపోయింది అంతే. రా ఇక్కడికి సమాధి దగ్గరికి, దేవదాసయ్య గారు సమాధి, మట్టి అమ్ముతున్నారు డాక్టర్లు. ఈ మట్టి గుప్పెడు తీసుకెళ్ళి నేను ఎత్తిన పోసుకో అన్నట్టుగా మీకు వాక్యం చెప్పే అమ్మగారు దొరికారు. చెప్పు హల్లెలూయా, గట్టిగా చెప్పానా హల్లెలూయా. ఎందుకు చెప్పారు హల్లెలూయా అని? వాక్యం చెప్పే అమ్మగారిని దేవుడు పంపించాడు. స్టార్టింగ్లో చెప్దాం అనుకున్న ఒక మాట, అసలు ఈ ఊర్లో చర్చి ఎందుకు కట్టారా, ఆయన ఇంత పెద్ద చర్చి కట్టారేంట్రా అని నాకు చెవుల్లో కూడా కాలిపోయింది. ఒక ఆయన ఎట్లా చెప్పాడు, దేవుడు ఒక స్థలంలో మందిరం కట్టాడు అంటే ఆ చుట్టుపక్కల దేవుని బ్యాచ్ చాలామంది ఉన్నారు, అందుకే దేవుడు మందిరం కట్టించాడు. ఆ జనాలు నువ్వే తీసుకురావాలి, వాళ్ళందరిని మందిరంలోకి నువ్వే నడిపించాలి. వాళ్ళ కోసమే ఇక్కడ మందిరం, వాళ్ళని తేవడానికే నీకు శిక్షణ తర్పీదు, వాళ్ళ కోసం కన్నీరు కాచడానికే ప్రార్థనలు, రొట్టె రసం, బల్లిస్తారుగా బల్ల, వాక్య ధ్యానాలు, ప్రార్థనా కూటాలు, ఉజ్జీవ సభలు, సెమినార్లు. ఎందుకు? నిన్ను ట్రైన్ అప్ చేయడానికి, నువ్వు శిష్యుడు అవ్వడానికి. ఆయన నీ తలను నూనెతో అభిషేకిస్తాడు. అది కూడా మీకు తెలియని సంగతే చెప్తా. గొర్రెకి తుమ్ములు వచ్చి జ్వరం వస్తే తలకాయ తీసుకెళ్ళి ఆ బ్యాంబో బొంగులకో కోడకో వేసుకుని గుద్దుకుంటూ ఉండిద్దట. అప్పుడు కాపురు వచ్చి దాన్ని లాక్కొని వెళ్ళి పెర్ఫ్యూమ్స్ కలిపి అవి తీసి 2 కళ్ళ మధ్యలో పెడతాడంట ఆ ఆయిల్ని. ఆ స్మెల్కి ముక్కుల దగ్గర ఉన్న పురుగులు, కళ్ళ ప్రక్కన ఉన్న పుష్ దగ్గర ఉన్న పురుగులు ఇవన్నీ చచ్చిపోవటమో దూరంగా వెళ్ళిపోవటమో జరుగుతుందట. నూనెతో తల అంటడం అంటే అది. నూనె పోసి ప్రార్థన చేయటం కాదు, తల మీద నూనె బుడ్లు అమ్ముకోవటం కాదు. చదువుకోండి కొంచెం.
ఆయన నీ తలను వాక్యంతో అభిషేకిస్తాడు, వాక్య దర్శనం ఇస్తాడు, వాక్యంలో పెంపారేటట్లుగా చేస్తాడు. నీ వేరు లోతుకి బిగదన్ని పైకి ఎదిగే బ్లెస్డ్ లైఫ్ ఇస్తాడు దేవుడు. ఆయన నూనెతో నీ తల అంటుతాడు, నీ గిన్నె నిండి పొర్లేటట్లుగా చేస్తాడు. దేవుడు తృప్తిగా భోజనం పెడతాడు, నీ గిన్నె నిండి పొర్లిపోతుంది అంతే. పాస్టమ్ గారు సైకిల్ మీద తిరుగుంటారు, ఆటోల్లో తిరుగుంటారు, దగ్గర 20 లక్షల రూపాయలు కారు అవసరం. ఇట్స్ నాట్ లగ్జరీ. 60 కిలోమీటర్లు రావాలంటే కారు ఉంటే సేఫ్గా రావచ్చు. అది ఇప్పుడు అవసరం. అసలు అది కూడా వాళ్ళు కొనుక్కున్నారు, అది తప్పు. ఈఎంఐలో కొన్నామన్నా అన్నారు. పాస్టర్ గారు ధైర్యంగా కూర్చో, తిరగబడకుండా. ఈఎంఐలో కొనడం తప్పు, ఇట్స్ ఎ సిన్. దేవుడిచ్చాడన్న ఈ బిల్డింగ్ అని చెప్తుంటారు. దేవుడు ఈఎంఐలో ఇవ్వడు. ఆయన ఆ పరిస్థితికి చాలని వాడు కాదు. జేబులో 10 రూపాయలు లేదు, 1 కోటి రూపాయలు తెచ్చి కట్టా విజయవాడ సిటీ సెంటర్లో. వచ్చేటప్పుడు పులిహారతో వచ్చాగా, 10 రూపాయలు లేదు నా జేబులో. భయంకరమైన చర్చి కట్టుకున్నా. మరి నేను ఉంటానుకో రేకులు వేసుకొని రేకుల షెడ్లో ఉంటున్నా. వర్షం పడింది అనుకో, ప్లేట్లో అన్నం తింటుంటే ఎక్కడో మూల మీద నిలబడాలి, వాన పడుతూ ఉంటుంది. ఇల్లు కావాలని నాకు తెలియదు, చచ్చిపోయిందా కూడా కట్టను. క్రైస్తవ జీవితం ఇవ్వడం ఇవ్వడం ఇవ్వడం, కూర్చుకోవడం బైబిల్ ఒప్పుకోదు. ఏంటి ఆ లుక్కు? మా దగ్గర వెండి బంగారాలు లేవురా. We have only one person, he is Jesus. ఆ నామంలో లేచి నడువు, మా దగ్గర వెండి బంగారాలు లేవు అన్నాడు పేతురు. ఇప్పుడు చెప్పి ఈ కార్పొరేట్ పాస్టర్లు, ఈ ఏసీ పెద్ద పెద్ద హాల్స్లో జనాల లక్షల మందిని పోగు చేసే ఆ పాస్టర్లు నా దగ్గర కానీ, నా పిల్లల దగ్గర కానీ, నా మనవల దగ్గర కానీ, నా భార్యకి కానీ ఇంత బంగారం లేదని ఒక్కని చెప్పమను. దేవుణ్ణి చూయించే ప్రసంగాలు, దేవుడి కొరకు బ్రతికే బ్రతుకో. కారు కొన్నా, 10 రూపాయలు లేదు అప్పుడు కూడా. క్యాంపులు కారులో తిరుగుతూ ఉన్నా. దేవుడు దీవిస్తాడంతే. అందుకే దేవుడు భిక్ష పెట్టి 2 రాష్ట్రాల్లో పరిచర్య చేయడానికి దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు. నా గిన్నె నిండి పొర్లేటట్లుగా చేస్తున్నాడు. నేను ప్రిన్సిపాల్గా రిటైర్డ్ అయ్యావాన్నేమో. ఆ ప్రిన్సిపాల్కి ఒకవేళ పెన్షన్ వస్తే 30-40 వేలు వస్తుందేమో. ఇప్పుడు నాకు వచ్చే గిఫ్ట్లు వాడి సంగతి చెప్తే మీకు చెవుల్లో గుండా కాలిపోయిద్ది. రిటైర్డ్ అయినా కానీ దీవించే దేవుడు ఆయన, సమృద్ధినిస్తాడు. చాలాసేపు చెప్పినట్టుందిగా, ఆపేనా? నా కింద లైను, కృపాక్షేమము నీ వెంట వచ్చును. కృపాక్షేమం వెంట నువ్వు వెళ్ళబాక. ఆ కృపారావు, ఆ క్షేమయ్య నీకు దొరకరు, లేదు భూమి మీద. అవే నీ వెంట పంపిస్తాను అంటున్నాడు దేవుడు. నీ వెంట కృప వస్తుంది, నీ వెంట క్షేమం వస్తుంది. ఆయన ఇచ్చే క్షేమమే క్షేమం. ఆయన ఇచ్చే భద్రత. ఆయనతో నడు, ఎట్లా కాపాడుతాడో చూస్తావు. ఆయనతో నడు, నీ బ్రతుకు ఎంత క్షేమంగా, నీ కుటుంబం ఆనందంగా ఉంటుందో చూద్దువు. అంటే ఆదివారం వచ్చి వెళ్ళడం కాదు, ప్రతిరోజు నడవడం. సిట్టింగ్ అన్నాంగా, ప్రతిరోజు కూర్చోవడం. స్టాండింగ్ అన్నాంగా, ప్రతిరోజు దేవుని పరలోక ప్రమాణాల్లో నిలబడడం. వాక్యంలో నడవడం, వెలుగులో నడవడం, సత్క్రియల్లో నడవడం.
ఎక్కలేనంత ఎత్తైన రూపాంతరపు అనుభవంలోకి ఎగబాకడం. యేసయ్య గుండె సౌండ్ నువ్వు ప్రతిరోజు వినడం. లీనింగ్. అప్పుడు కృపాక్షేమాలు తన్నుకుంటా నీ వెంట వస్తాయి. లాస్ట్ మాట, చిరకాలము యెహోవా మందిరంలో నివాసం. చచ్చిపోయిందాకా మందిరాన్ని విడిచిపెట్టకూడదు, మందిర దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ద గాడ్ ఆఫ్ ఏల్ బేతేల్, మందిర దేవుడు. ఆయన ప్రేమించడం నేర్చుకో, ఆయన గట్టిగా పట్టుకోవడం నేర్చుకో, ఆయన కొరకే బ్రతకడం నేర్చుకో. ఆయన నీ జీవితంలో పెద్ద సింహాసనం వేసి దాని మీద కూర్చోబెట్టు. ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీకు లేమి లేకుండా చేస్తాడు. గాఢాంధకారపు అనుభవాలు వచ్చినా సరే ఆ సమస్యల నుండి పరిష్కరిస్తాడు. దేవుడు నిన్ను అనేకులకు దీవెనకరంగా నిలుపుతాడు. ప్రార్థన చేసుకుందాం. వీలైన వాళ్ళు మోకరించండి, వీలు పడిన వాళ్ళు అలాగే కూర్చోండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. ప్రార్థన చేసుకోమా. చిరకాలం దేవుని మందిరంలో నివసిస్తావా? ప్రతి ఆదివారం మందిరానికి వస్తావా? అనేకులను నడిపిస్తావా? నీ గిన్నె నిండి పొర్లుతుంది. దేవుడిస్తున్న వాగ్దానం. నీ గిన్నె నిండి పొర్లుతుంది. దేవుడు చేస్తాడు అలా. నీ సమస్య దేవుడు పరిష్కరించలేనంత పెద్దది ఈ భూమి మీద లేదు. ఆయనకు చెప్పు. ఆయన పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకో, ఆయన పాదాల ముద్దు పెట్టుకోవడం నేర్చుకో. ప్రార్థన చేసుకో. దేవా, నువ్వు నా కాపరిగా ఉండయ్యా, నన్ను నడిపించయ్యా, నన్ను పోషించయ్యా, నీ దుడ్డు కర్రతో ఆదరించయ్యా, నా ప్రాణానికి సేద నెమ్మదినివ్వయ్యా, నా కుటుంబంలో సమస్యలను పరిష్కరించయ్యా, నా బిడ్డలను బాగు చేయయ్యా, మా ఆయన్ని బాగు చేయయ్యా అని ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన యేసయ్యా, మీ పాదాలకు వందనాలు. నడిపించినందుకు వందనాలయ్యా. నన్ను నిలవబెట్టి మీ వాక్యంతో నింపినందుకు వందనాలు. ఎందుకు వచ్చానా ఇక్కడికి అనిపించింది, కానీ మీరే తీసుకొచ్చారు అన్న నడిపింపు మీరు ఇచ్చారు. మీ వందనాలు. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. సంఘం అంతకంతకు వర్ధిల్లేటట్లుగా కృప చూపించండి. అనేక ఆత్మలతో గుంపులు గుంపులు రావడానికి ద్వారాలు తెరవండి. మీరు ఏర్పరచుకున్న ఈ దీనురాల ప్రయాస వ్యర్థం కాకుండా చేసే దేవుడు. దీని పునాదులను విశాలపరచండి. ఈ పరిచర్య మేకులు లోతుకి బిగగొట్టండి. దీని త్రాళ్ళు దూరంగా వ్యాపింపచేయమని మీ సన్నిధికి వచ్చిన ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. జగన్ ఇది మొట్టమొదటిగా వచ్చాడని విన్నాను ప్రభు. మీ బిడ్డ చదువులను భవిష్యత్తును దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.